కడప జిల్లా గోపవరం మండలము మరవారిపల్లె బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఫుడ్ కమిషనర్ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి. ఈ తనిఖీల్లో భాగంగా హాస్టల్ విద్యార్థులకు వంట చేసే గదులను, భోజనం చేసే డైనింగ్ హాల్, అదేవిధంగా వంట సామాగ్రి స్టోర్ రూమ్ తనిఖీ చేయగా అక్కడున్న లోపాలను హాస్టల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అక్కడ వంట చేసే వారికి కూడా వంటలో ఎలాంటి మార్పులు వచ్చినా ఇంటికి పోతారని వార్నింగ్ ఇచ్చారు. వారంలో పిల్లలకు అందించే ఫుడ్ రికార్డ్ తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి వారంలో ఇచ్చే ఫుడ్ మెమో గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కాబట్టి విద్యార్థులు మీరెవరూ కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని, ఎవరికి మీరు భయపడవద్దని, మీకు ఇచ్చే ఫుడ్ ఎవరు ఇంట్లో నుంచి తెచ్చిపెట్టడం లేదని, మీకు ప్రభుత్వం ఇస్తుందని ఆయన తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బద్వేల్ పట్టణంలో ఉండే గురుకుల పాఠశాలలో సిబ్బంది కొరత, వంట కూడా సరిగ్గా లేదని, కంప్లైంట్ ఉన్నాయని, అందరూ నిబంధనల ప్రకారం విధులు నిర్వహించుకుంటూ పోతే ఎలాంటి లోపాలు ఉండవని ఆయన తెలియజేశారు. నేనండి మీ విజయ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఈరోజు కడప జిల్లాలో సంబంధించి ఈ ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు బద్వేల్ టౌన్ పట్టణంలో ఈ హాస్టల్స్, వెల్ఫేర్ హాస్టల్స్, ఈ గురుకుల పాఠశాలలు, అలాగే హై స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్, డీలర్ షాప్స్ ఇవన్నీ తిరగడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు కొన్ని ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, గురుకుల పాఠశాలలో కొంచెం పర్యవేక్షించడం జరిగింది. ఈ గురుకుల పాఠశాలలో కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ గ్రేడ్ 1 ఆఫీసరు ప్రిన్సిపల్గా ఉండాలి. అక్కడ ఎవరు లేక టెంపరీగా పెట్టినారు ఇన్ఛార్జీలను. వాళ్ళు కొంచెం సరిగా ఈ మెయింటెనెన్స్ అంతా తెలియక నెలకొకరిని కేర్ టేకర్ని మారుస్తూ ఉన్నారు. పర్మనెంట్ కేర్ టేకర్ ఉండాలి యాక్చువల్గా. ఆ కేర్ టేకర్ లేకపోవడం వల్ల ఈ టీచర్స్నే ఇట్లా వాడుతూ ఉన్నారు. వాళ్ళు చదువు చెప్పలేక అక్కడ సరిగ్గా చూడలేక రెండింటికి న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ స్టాఫ్. ఆ డిసిఓ మేడంతో మాట్లాడాము. కొంచెం వీలున్నంత వరకు ఈ సమస్యను క్లారిటీ తీసుకొని ఈ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దీంట్లో కొంచెం ఇక్కడ పిల్లలు ఈ భోజనాలు చేసే విధానంలో కూడా కొన్ని చేర్పులు మార్పులు అవసరం ఉన్నాయి. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా, ఏం లేదండి, ఒక సిస్టమ్ ఉండి పైనుంచి అధికారులు ఉండి జాగ్రత్తగా చూసుకొని ఆ వెండర్స్ దగ్గర నుంచి వచ్చే వస్తువులన్నీ సక్రమంగా వస్తున్నాయా లేదా, ఆ క్వాలిటీ ఉన్నాయా లేదా అని చూసుకొని చేసుకుంటూ పోతా ఉంటే బాగుంటుంది. అది లేక ఒక అజమాయిషి అనేది లేక కొంచెం ఇబ్బందిగా ఉంది. ఒక పోస్ట్ మెట్రిక్ హాస్టల్, బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ గర్ల్స్ చూసాము, చాలా దారుణంగా ఉంది. అక్కడ పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు స్వయంగా ఎన్నో ప్రాబ్లం చెప్పారు. అక్కడ అది కూడా కొంచెం గట్టిగా చెప్పాము. దానికి సంబంధించిన వాళ్ళు అధికారులు కూడా వస్తారు. వాళ్ళతో కూడా కొన్ని ఏ విధంగా చేయాలనేది చూస్తాం. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది పేద బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా రేషన్ షాప్స్, అంగన్వాడీలు, మిడ్ డే మీల్స్, స్కూల్స్లో ఇచ్చే మిడ్ డే మీల్స్, ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఇచ్చే భోజనాలు, పిఎం మాతృవందన యోజన అని చెప్పి ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు, సెకండ్ డెలివరీకి గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. దీంట్లో అధికారులు ఎక్కడ కక్కుర్తి పడకుండా ఆ పిల్లలకు చేరేటివి సక్రమంగా చేరుస్తూ వాళ్లకు న్యాయం చేయాలా. వాళ్ళకు 4 ఏళ్ళు పూర్తిగా వాళ్ళ కడుపులోకి పోవాలి. రుచికరంగా మంచిగా వాళ్ళ మెనూ ప్రకారం, ఎవరు వాళ్ళ ఇళ్ళ నుంచి తెచ్చిపెట్టడం లేదు, మన ఇళ్ళ నుంచి తెచ్చిపెట్టడం లేదు. మెనూ ప్రకారము ప్రభుత్వం కేటాయించినట్టుగా జాగ్రత్తగా పెట్టాలనేదే ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. దాంట్లో జాగ్రత్తగా జరగాలి, అన్నీ సక్రమంగా పెట్టాలి. ఇంకా ఈ కొన్ని షాప్స్, అంగన్వాడీస్ విజిట్ చేసేది ఉంది. ఖచ్చితంగా ఫుడ్ కమిషన్ అనేది జాగ్రత్తగా పనిచేస్తుంది, సక్రమంగా దారిలో పెడుతుంది. దీనికి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కి ఒక వాట్సాప్ నెంబర్ ఉంది, 9490555117 అనే నెంబర్కు వాట్సాప్ రూపంలో అవకాశాలుంటే వీడియోలు, ఇంకా కొంచెం అవకాశాలు తక్కువ ఉంటే కొంచెం ఫోటోలు అని మంచి మ్యాటర్ సిస్టమేటిక్గా అదంతా కరెక్ట్గా పెడితే కన్నా మేము ఎక్కడున్నా కానీ ఆ సంబంధించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి దోహదం చేస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తా ఉన్నా. అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, ఏదైనా బాధ్యతగా పనిచేయండి. ఆ చక్కెరకు 17 రూపాయలు అయితే 20 రూపాయలు ఇవ్వడము, ఫోన్పేలు పెట్టిస్తున్నాము, ఆ ఫోన్పేలలో 17 రూపాయలు కొట్టేయచ్చు. ఆ చిల్లర తీసుకుపోయేదానికి ప్రయత్నం చేయండి. 20 రూపాయలు 50 రూపాయలు ఇస్తే వాళ్ళు 30 ఇస్తారు, 20 తీసుకుంటే 20 తీసుకుంటారు. ఆ బియ్యానికి కూడా డబ్బాలు పెట్టి వేయడము అడగచ్చండి ప్రతి ఒక్కరు. ఆ అడిగేది మీరు బాగా పైజోలో మొబైల్ పెట్టుకొని రికార్డ్ చేయండి, మాకు వాట్సాప్ పంపించండి. ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేపిస్తాం, వాళ్ళ మీద కేసులు బుక్ చేపిస్తాం. డౌటే లేదు ఆ విషయంలో. అందరూ కూడా బాధ్యతగా ప్రవర్తించాలని 10 మందిని అందరినీ ప్రజలను కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అన్నాడు.